హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు రోస్మెరీ వాటర్ చేసుకుందామండి. ఇది హెయిర్కి అండ్ స్కిన్కి చాలా మంచిది. స్కిన్ ఏమో మంచిగా స్మూదన్ చేస్తుంది అండ్ పింపుల్స్, పిగ్మెంటేషన్ అన్నిటిని తొలగిస్తుంది అండ్ హెయిర్ కూడా మంచిగా స్ట్రెంథన్ చేసి సిల్కీ షైనీగా చేస్తుంది అనమాట. దీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. దీనికి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నా అండ్ ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి. డ్రైడ్ రోస్మెరీ లీవ్స్ మీకు ఏదైనా స్టోర్లో కూడా దొరుకుతుండొచ్చు. నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది 1 టేబుల్ స్పూన్ రోస్మెరీ డ్రైడ్ లీవ్స్ తీసుకోవాలి. అండ్ నేను ఒక 300 ml వాటర్ మరిగించాను. అది మరిగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మెంతులు అండ్ రోస్మెరీ లీవ్స్ని దీంట్లో వేసేయాలి. ఇది స్లో అంటే చిన్న మంట మీదనే పెట్టాలండి. ఇది మంచి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా 2-3 కరివేపాకు ఆకులు వేశాను. ఇది మంచిగా మసిలిన తర్వాత ఇంకా అది అలాగే ఉంచేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వాటర్ మొత్తం చల్లగా అయిపోయే వరకు అలాగే ఉంచాలి. వాటర్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం ఆ వెజిల్లోనే ఉంచితే దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ మంచిగా వాటర్లో కలుస్తాయి. దాని తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇది మిగిలింది పక్కన పెట్టేయాలి. దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్కి కానీ ఫేస్కి కానీ స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైలీ మనం రోస్మెరీ హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందని అంటారు. సో ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఫేస్కి హెయిర్కి ఈజీగా ఒకటే వాడుకోవచ్చు కాబట్టి 2 in 1గా ఇంకా ఇది ఇంట్లో చేసుకుంటే మనకి రెండిటికి పనికొస్తుంది అనమాట. సో ఇది ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.